హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో మరి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. అది కూడా కుక్కర్లో చేస్తున్నాను. చాలా ఈజీ. కేవలం 30 మినిట్స్లో మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, మనకేదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఇలా కుక్కర్లో ఎగ్ దమ్ బిర్యానీని ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, సింపుల్. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 2 ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. బిర్యానీలో వీటిని కంపల్సరీగా వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే ఆయిల్లోకి 10-15 కాజుని వేసి ఫ్రై చేసుకోవాలి. కాజు వేయడం ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కాజు మంచి కలర్లోకి రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ని వేసేసి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలాను వేసేసి మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్కి ఇలా హోల్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నైఫ్తో ఘాట్లైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఫోర్క్తో హోల్స్ చేసి ఆయిల్లోకి వేస్తున్నాను. ఇలా అన్నింటినీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఫ్రై చేస్తూ పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కలర్ చేంజ్ కాగానే ఒక ప్లేట్లోకి వేసుకుందాం. నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి, లేదు అంటే మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తీసుకొని 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 4 మిరియాలు, 1 అనాస పువ్వు, 4 చిన్న ఇలాచి, 2 పెద్ద ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాజీరాను వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసి 2 కట్ చేసుకున్న టమాటాలను వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ పెరుగును తీసుకొని 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ని వేసేసి విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లోకి కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా, మసాలాను మిక్స్ చేసుకున్న పెరుగును యాడ్ చేసేసి అంతా మిక్స్ చేసుకోవాలి. టూ మినిట్స్ పాటు దీన్ని మగ్గించుకోవాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత అంతా మిక్స్ చేసుకొని 1 కప్పు బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. కాబట్టి కప్పు రైస్కి కప్పున్నర వాటర్ని పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకున్న కాజును కూడా వేసి, అలాగే ఎగ్స్ని కూడా వేసేసి 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసి కుక్కర్ మూతను పెట్టేసి ఒక విజిల్ రానివ్వండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మన టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంది. ఊరికనే బాగుంది అనడం లేదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిటికలో ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో మరి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.